హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆను స్టోరీ వరల్డ్. బి ప్రసాదరావు గారు చందమామ పుస్తకానికి అందించిన అలావుద్దీన్ అద్భుత దీపం ధారావాహిక 5వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో అలాద్దీన్ రాజకుమార్తె బుదూర్ను చూసి ప్రేమించాడు. అతని తల్లి అతని తరఫున రాజుగారి దర్శనం చేసుకుని అలాద్దీన్ గుహలో నుంచి తెచ్చిన అమూల్యమైన రత్నాలు కానుక పెట్టి రాజకుమార్తెను తన కొడుక్కిచ్చి చేయమని విజ్ఞాపన చేసుకుంది. రత్నాలు చూసి దిగ్భ్రమ చెందిన రాజు పెళ్లి కొప్పుకున్నాడు. మంత్రి అడ్డుపడి పెళ్లిని 3 నెలలు వాయిదా వేయించాడు. 2 నెలలు గడిచాక ఒకనాడు అలాద్దీన్ తల్లి నూనె కోసం దుకాణానికి వెళ్లి నగరమంతటా అలంకరణలు ఉత్సవాలు చూసి ఆ రోజే రాజకుమార్తెకు మంత్రి కుమారుడికి పెళ్లి జరగనున్నట్టు తెలుసుకుంది. ఆ తర్వాత కథ ఏమైందో ఈ భాగంలో వినండి. ఆమె ఇంటికి తిరిగి వస్తూనే అలాద్దీన్తో, నాయనా, అశుభవార్త తెచ్చాన్రా, ఇది వింటే నువ్వెంత బాధపడతావో అంది. ఏమిటమ్మా వార్త అన్నాడు అలాద్దీన్ ఆత్రంగా. ఏం చెప్పేది నాయనా, రాజుగారు నీకిచ్చిన మాట తప్పి తన కూతుర్ని మంత్రి కొడుక్కిచ్చి చేస్తున్నాడు. ఈ రాత్రే లగ్నం. రాజుగారు సరే అన్నప్పటికీ మంత్రి ఏదో కుతంత్రం చేస్తాడని నేను భయపడుతూనే వచ్చాను సుమా అంది తల్లి. ఇంతకు ఈ పెళ్లి సంగతి నీకెలా తెలిసిందమ్మా అని అలాద్దీన్ తల్లిని అడిగాడు. ఆమె నగరంలో తాను చూసినవి తెలుసుకున్నవి అతనికి చెప్పేసింది. అలాద్దీన్ ఒక్క క్షణం పాటు నివ్వెరబోయాడు. కాని మరుక్షణం అతనికి తన వద్ద ఉన్న అద్భుత దీపం జ్ఞాపకం వచ్చింది. ఎందుకు విచారిస్తావమ్మా, ఈ రాత్రికి ఈ పెళ్లి జరిగే మాట అబద్ధం. నువ్వు లేచి వంట చెయ్యి. భోజనం చేశాక నేను ఆ పెళ్లి భగ్నం చేసే పని చూసుకుంటాను అన్నాడు అలాద్దీన్ తల్లితో. భోజనం చేసి అతడు తన గదిలోకి వెళ్లి దీపం పైకి తీసుకుని దాన్ని రుద్దాడు. వెంటనే భూతం ప్రత్యక్షమై, ఏమి సెలవు అంది. విను, రాజుగారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. అందుకు 3 నెలల గడువు కోరాడు. ఇంకా ఆ గడువు తీరక మున్పే తన కూతుర్ని మంత్రి కొడుక్కిచ్చి ఈ రాత్రే పెళ్లి చేస్తున్నాడు. అందుచేత నీవు ఈ రాత్రి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును వాళ్ల గది నుంచి ఎత్తుకు వచ్చి నా ఎదుట పెట్టు అని అలాద్దీన్ దీపం భూతాన్ని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపట్లోనే భూతం పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తెచ్చి అలాద్దీన్ ముందు పెట్టి, ఇంకేమిటి సెలవు అంది. అలాద్దీన్ మంత్రి కొడుకును చూపిస్తూ, ఈ నిర్భాగ్యుణ్ణి పెంటపోగు పైన పడుకోబెట్టి నిద్రపుచ్చు, మళ్లీ రేపు తెల్లవారుజామున కనబడు అన్నాడు. భూతము మంత్రి కొడుకు మాయమైన అనంతరం అలాద్దీన్ రాజకుమార్తె కేసి తిరిగి, నేను నీకు ద్రోహం చేసే బుద్ధితో ఇక్కడికి తెప్పించలేదు. మీ తండ్రే నాకు ద్రోహం తలపెట్టాడు. నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి అందుకుగాను 3 మాసాలు గడువు అడిగి ఆ గడువు దాటక ముందే ఆయన మాట తప్పి నిన్ను ఈ మంత్రి కొడుకిచ్చి పెళ్లి చేయ సిద్ధపడ్డాడు. అందుచేత నేను తప్పనిసరి ఇలా చేశాను అన్నాడు. పెళ్లి కోసం అలంకరించిన రాజభవనపు పడక గదిలో ఉన్న రాజకుమార్తె ఒక్కసారిగా ఒక పూరింట్లోకి మారిపోవడం చేత బెదిరిపోయింది. ఆమె ఆ రాత్రల్లా కన్ను మూయలేదు. ఆమెను తన పక్క మీద పడుకోమని తనకు ఆమెకు మధ్య ఒక కత్తి అడ్డుపెట్టి అలాద్దీన్ సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున దీపం భూతం ఎవరూ పిలవకుండానే వచ్చేసింది. రాజకుమార్తెను మంత్రి కుమారుణ్ణి రాజభవనానికి చేర్చమని అలాద్దీన్ భూతాన్ని ఆజ్ఞాపించాడు. మరుక్షణం రాజకుమార్తె మంత్రి కుమారుడు రాజభవనంలో ఉన్నారు. తమను ఎవరు తెచ్చి చేర్చారో కూడా తెలుసుకునే అవకాశం వారికి లేకపోయింది. రాజుగారు తన కుమార్తెను పిలిచి, ఏమమ్మా, నీకు నీ భర్తకు అనుకూల దాంపత్యం కుదిరిందా అని అడిగాడు. రాజకుమార్తె తండ్రికేసి బిత్తరపై చూసిందే కాని ఏమీ సమాధానం చెప్పలేదు. ఆయన ఆ ప్రశ్నే 2-3 సార్లు అడిగాడు, కానీ ఆమె సమాధానం చెప్పలేదు. రాజు ఆగ్రహంతో రాణి వద్దకు వెళ్ళి, నీ భర్త నీకు అనుకూలంగా ఉన్నాడా అంటే అమ్మాయి సమాధానం ఇవ్వదేమిటి అన్నాడు కోపంగా. మీతో చెప్పడానికి సిగ్గుపడుతుందిలేండి, నేనడిగి తెలుసుకుంటానుగా అంది రాణి. కాని తల్లి ప్రశ్నలకు కూడా రాజకుమార్తె మొదట్లో సమాధానం ఇవ్వలేదు. రాణి గాభరపడి, ఏం జరిగింది తల్లి, ఎందుకు జవాబు చెప్పడం లేదు అంది. దానికి రాజు కూతురు, ఏం చెప్పేదమ్మా, నేను నా భర్త గదిలోకి అడుగుపెట్టిన మరుక్షణం మమ్మల్ని ఎవరో ఒక దిక్కుమాల ఇంట్లోకి చేర్చారు. ఆ మనిషి ఎవరో చూసే అవకాశం కూడా లేకపోయింది. తర్వాత నన్ను ఒంటరిగా విడిచి నా భర్తను ఎక్కడికో తీసుకుపోయారు. నా పక్కన ఎవరో యువకుడు పడుకున్నాడు. మా ఇద్దరికి మధ్య ఒక కత్తి ఉంచాడు. నేను హడలి చచ్చాననుకో. మళ్ళీ తెల్లారి సమయానికి ఇక్కడున్నాం. అందుచేతనే నాన్న నన్ను అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు అంది. నాతో చెప్తే చెప్పావు గాని ఈ సంగతి ఇంకెవరికన్నా చెప్పావంటే నీకు నిశ్చయంగా మతిపోయిందనుకుంటారు. మీ నాన్నతో నువ్వేమీ అనకపోవడం ఒక విధంగా మేలే చేసింది. ఆయన ఇంకొకసారి అడిగినా ఏమీ చెప్పకు అంది రాణి. నా మాటలు నువ్వు నమ్మలేదులా ఉంది. నాకు మతిపోలేదమ్మా
నా మాటలు నమ్మకపోతే పోని నా భర్తను అడుగు అంది రాజకుమార్తె. ఏదో భ్రమపడ్డావులే తల్లి, అదంతా మర్చిపో. నీ పెళ్లికని ఎన్ని వినోదాలు చేస్తున్నారో చూదువు గాని. సిద్ధంకా అంటూ రాణి దాసీలను పిలిచింది. వారు రాజకుమార్తెను అలంకరించసాగారు. ఈ లోపల రాణి రాజు వద్దకు వెళ్ళి, అమ్మాయికి రాత్రి ఏదో పీడకలలు వచ్చినట్టున్నాయి, అంతకన్నా మరేమీ లేదు. మీరు నిష్కారణంగా దానిపై ఆగ్రహించకండి అని చెప్పింది. ఆ తర్వాత ఆమె మంత్రి కుమారుని రహస్యంగా పిలిచి తన కుమార్తె చెప్పిన విషయాలన్నీ చెప్పి, నిజంగా ఇలాగే జరిగిందా అని అడిగింది. నిజం ఒప్పుకుంటే తనను చూసి అందరూ నవ్వుతారని మంత్రి కొడుకు అన్నీ వట్టివే అన్నాడు. తన కూతురికి పీడకలలో లేక భ్రాంతో కలిగి ఉంటుందని రాణి రూఢి చేసుకుంది. రోజల్లా పెళ్లి సంబరాలు సాగాయి. పాడేవాళ్లు పాడారు, ఆడేవాళ్లు ఆడారు. కాని రాజకుమార్తెలో కొంచెం కూడా ఉత్సాహం లేదు. గడిచిన రాత్రి జరిగిన అనుభవాన్ని ఆమె మరవలేకపోయింది. ఆ పగలల్లా అలాదీన్ నగరమంతా తిరిగి చూశాడు. మంత్రి కొడుకు చేసుకున్న అదృష్టం, అతను రాజుగారికి అల్లుడయ్యాడు అని అందరూ అనుకోవడం వింటే అలాదీన్కు నవ్వొచ్చింది. పెళ్లి రాత్రి యావత్తూ ఆ మంత్రి కొడుకు పెంటకుప్ప మీద పడుకున్నాడని ప్రజలకు తెలియదు. రెండో రాత్రి కూడా అలాదీన్ రాజకుమార్తెను దీపం భూతం చేత తన గదికి తెప్పించి ఆమెకు తనకు మధ్య ఒక కత్తి అడ్డం పెట్టి పడుకున్నాడు. దీపం భూతం మంత్రి కుమారుణ్ణి పెంటకుప్ప మీద పడుకోబెట్టింది. మళ్లీ తెల్లవారగానే వాళ్ళిద్దరూ ఎప్పట్లాగే రాజభవనంలో ఉన్నారు. రాజుగారు తన కూతురి వద్దకు వెళ్ళి, అమ్మాయి ఎలా ఉన్నావని అడిగాడు. కాని రాజకుమార్తె జవాబు చెప్పక తండ్రికేసి మరింత బెదురుగా చూసింది. బెల్లం కొట్టిన రాయిలాగా తన కూతురు జవాబు చెప్పకపోవడం చూసి మండిపోయి, రాజు, నిన్న చూశాను, ఇవాళ చూస్తున్నాను. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక అలా గుడ్లు పెట్టుకుని చూస్తావే? అంత పొగరెక్కిందా? చూడు నేనేం చేస్తాను అంటూ కత్తి దూశాడు. రాజకుమార్తె హడలిపోయింది. ఆమె కన్నీరు కారుస్తూ, నాన్న, నిజం తెలిస్తే నన్ను చూసి జాలి పడతావు కానీ నా మీద కోపడు. నేనసలే నరకం అనుభవిస్తున్నాను అని రాజుతో జరిగిందంతా చెప్పింది. ఇదంతా పెళ్లి కొడుకు కూడా తెలుసు. నా మాటలో నమ్మకం లేకపోతే ఆయన్ని అడుగు అంది ఆమె. రాజుగారు తన కుమార్తెను చూసి జాలిపడి, పిచ్చిదానా, ఈ సంగతి నిన్ననే చెప్పి ఉంటే రక్షక భటులను ఏర్పాటు చేసి నీకు ఏ ప్రమాదమూ రాకుండా కాపాడి ఉందును కదా. ఇవాళ రాత్రికి నీకే ఆపద కలగకుండా నేను చూస్తాను. జరిగిందంతా మర్చిపోయి నిశ్చింతగా ఉండు అన్నాడు. తర్వాత ఆయన మంత్రిని పిలిపించి, ఏమిటిదంతా? గడిచిన 2 రాత్రుల సంఘటనను గురించి నీ కొడుకు నీతో ఏమైనా చెప్పాడా అని అడిగాడు. మహారాజా, ఈ 2 రోజులు నేను నా కొడుకును కలుసుకోనే లేదు, నాకేమీ తెలియదు అన్నాడు మంత్రి. రాజు తన కుమార్తె తెలిపిన విషయాలు మంత్రికి చెప్పి, అసలేం జరిగింది నీ కొడుకుని అడిగి తెలుసుకో. నా కూతురు కంగారు పడి నిజం గ్రహించకపోయి ఉండొచ్చు అన్నాడు. మంత్రి తన కొడుకును పిలిపించి రాజకుమార్తె చెప్పిన విషయాలు చెప్పి, ఇదంతా నిజమేనా అని అడిగాడు. రాజకుమార్తె అబద్ధం చెప్పవలసిన గతేం పట్టింది నాన్న. నా సంగతి మరీ అన్యాయం. 2 రాత్రులు నేను పెంటకుప్ప మీద పడుకున్నాను. చలికి ఎముకలన్నీ బిగుసుకుపోయాయి. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న, దీన్ని రద్దు చేయించు. ఇంకో రాత్రి నేను ఆ పెంటకుప్ప మీద పడుకోలేను. రాజుగారి అల్లుని కాకపోయినా మానే అన్నాడు మంత్రి కొడుకు. ఈ మాట వినగానే మంత్రికి చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి జరిగించడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసి ఉన్నాడు. అందుచేత ఆయన తన కొడుకుతో, నాయన, నువ్వు తొందరపడకు, ఈ రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి అదృష్టం మళ్లీ రమ్మంటే రాదు అన్నాడు. తర్వాత మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, రాజకుమార్తె చెప్పిందంతా నిజమే, మావాడు కూడా చెప్పాడు అన్నాడు. అయితే ఈ పెళ్లిని ఇప్పుడే రద్దు చేస్తున్నాను అంటూ రాజుగారు పెళ్లి వేడుకలన్నీ ఆపవలసిందిగా ఉత్తర్విచ్చాడు. పెళ్లి రద్దయిందని తెలియగానే ప్రజలు ఆశ్చర్యపడ్డారు. రాజుగారి ఇంటి నుంచి మంత్రి కొడుకు కోపంగా వెళ్ళిపోవడం జనం కనిపెట్టి, ఏం జరిగింది, పెళ్ళెందుకు రద్దయింది అని అడగసాగారు. కానీ జరిగిందేమిటో అలాదీన్కి తప్ప మరెవ్వరికీ తెలియదు. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.